ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాల రైతుల గ్రామస్తులు నెలకొన్న అనుమానాలు ఆందోళనలపై స్పష్టత ఇచ్చేందుకు మాజీ మంత్రి జోగురామన్న గారు చొరవ తీసుకున్నారు. ఎయిర్పోర్టు భూసేకరణపై రైతులకు భరోసా ఇచ్చారు. ఈరోజు కలెక్టర్ గారిని జరిగింది. కలెక్టర్ గారితో క్లియర్గా కొంత బయట రూమర్స్ ఎంత ఉన్నాయి, బయట ప్రచారం జరుగుతుంది, సోషల్ మీడియాలో వస్తూ ఉన్నది. అసలు భూములకు ధర 50 లక్షల కంటే ఎంత పెట్టి ఎక్కువ రాదు అటువంటి విషయం మరి సోషల్ మీడియా ద్వారా ప్రచారం అయితే ఉంది. సార్, మీరు ఒకసారి మమ్మల్ని అందరు తీసుకొని కలెక్టర్ గారి దగ్గర తీసుకోమని చెప్పి ఈరోజు తీసుకుపోయింది. ఆయన విషయం ఏం లేదు, రేటు ప్రస్తావం కానీ డౌట్ అది అనుకున్న అది కానైనా హైదరాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అర్బనైజ్డ్ ఏరియాలో అది ఖానాపూర్లో ఏ రేటు ఉంటుందో అది రేపు అనుకుంటా కూడా అదే రేటు వర్తిస్తుంది. ఖానాపూర్ శివారం ఒకటే ఆ రేటు వచ్చి భూభారతికి దీనికి సంబంధం లేని చెప్పి భూభారతిలో ఉన్నటువంటి వాల్యుయేషన్ ప్రకారంగా 3 లక్షల చిల్లర ఉంది అనుకుంటారు. ఖానాపూర్ది 72 లక్షలు ఉంది. అట్లా 48 సర్వే నెంబర్ ఉంది ఖానాపూర్. అట్లా ఒకటే ఉంటుంది. దాంట్లో మీరు ఎక్కడ కూడా అనుమానం ఆందోళన అవసరం లేదు. ఒకటి. రెండోది, ఇప్పుడు మేము ప్రైమరీగా ఎవరు రైతులు ఆ భూములలో ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు, ఎవరు పంట పండిస్తున్నారు, ఎవరు కల్టివేషన్ ఉన్నారు, ఎవరు కాస్తున్నారు అని చెప్పి చూస్తారు. ఆ సర్వే అయింది. తర్వాత ప్రిలిమినరీ నోటీస్ ఇస్తాం. దాని తర్వాత ప్రిలిమినరీ నోటీస్ తర్వాత 45 డేస్ రైతుల ఆబ్జెక్షన్స్ ఇంకేమైనా ఉంటే వాళ్ళు చెప్తారు. తర్వాత సోషల్లీ ఎకనామికల్లీ సర్వే చేస్తాం. ఇంటింటికి సర్వే చేస్తాం. ఇంటింటికి సర్వే చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ జీవనాధారం ఏంది, వాళ్ళు ఓన్లీ వ్యవసాయం మీద బతుకుతున్నారా, వ్యవసాయ కూలీలుగా బతుకుతున్నారా, వ్యవసాయం లేని వాళ్ళు కూడా అనుకుంటారు ఎందరున్నారు. ఇవన్నీ కూడా ఒక సోషల్లీ ఎకనామికల్ సర్వే జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత అప్పుడు మళ్ళా నెక్స్ట్ రేట్ల గురించి గ్రామ సభలు జరుగుతాయి. రేట్ల గురించి గ్రామ సభలు జరిగినప్పుడు గ్రామ సభల్లో మీరు ఏ రేటుకి ఇవ్వాలనుకుంటున్నారో మీరు చెప్పండి. రైతులను సరిగా కరెక్ట్గా చెప్పింది. మీరు గ్రామ సభల్లో మేము మా భూమికి ఈ రేటుకి ఇస్తాం, ఈ రేటుకు అమ్ముతాం, లేకపోతే ఇవ్వం అనేది అప్పుడు మీ ఒపీనియన్ మేము గ్రామ సభలో మా అధికారులు తీసుకుంటాం. ఫైనల్గా జిల్లా కలెక్టర్ దగ్గరకు వస్తుంది. జిల్లా కలెక్టర్ గారు రైతులు మీరు మేమందరం కూర్చొని ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని రోజులు చర్చలు ఇవన్నీ కార్యక్రమం జరిగిన తర్వాతనే ఒక కొలిక్కి వస్తుంది. కాబట్టి ఖానాపూర్ శివార్లు ఉన్నదానికే ఈ రేటు అనుకుంటోళ్ళకు రాదు. అనవసరం ఎవరో ఏ వదంతులు వెళ్ళినా ఎవరి సోషల్ మీడియా అంటే నేను చెప్పినా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారే స్వయంగా చెప్తున్నారు రేట్లు తక్కువ వస్తాయి. ఒక ఎమ్మెల్యేనే రేటు తక్కువ వస్తాయని చెప్పినాక రైతులు భయపడరు సార్ చెప్తున్నారు. రెండోది, ఎమ్మెల్యే భూమినే బతికించుకుంటున్నాడు. అసలు మొత్తం ఇప్పుడు అక్కడ చూస్తే ఎవరికైనా ఏ గుడ్డోడికైనా చెప్తారు అన్న ఎమ్మెల్యే భూమి పోతుంది అనుకుంటారు. ఎమ్మెల్యే భూమి పోవడం లేదు. ఎమ్మెల్యే భూమిని మిగిలిచ్చి దానికి అప్పుడు మొత్తం కాంపౌండ్ లేకుంటే ఇప్పుడు మొత్తం కాంపౌండ్ పెట్టేసి ఆ కాంపౌండ్ కూడా రోడ్డుకు దగ్గరికి వచ్చింది. ముందు రోడ్డుని వదిలేసి మున్సిపల్ పైప్ లైన్ వదిలేసి లోపల ఉండే కాంపౌండ్ ఇప్పుడు ఏమైంది, మున్సిపల్ పైప్ లైన్ లోపల వేసుకొని ఇప్పుడు ఆ కాంపౌండ్ వరకు రోడ్డుకు వచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఏముందంటే ఎమ్మెల్యే బతకాలా, ఎమ్మెల్యే భూమి బతుకుండాలి తప్ప వీళ్ళ భూములు పోయినా పర్వాలేదు, ఇంక ఇలా భూముల ధర తక్కువ వస్తాయని చెప్పి ఆయనే వాళ్ళ ఆఫీసుల నుంచే సోషల్ మీడియాలో వెళ్తుందని చెప్పి నేను డైరెక్ట్ ఇప్పుడు కలెక్టర్ గారికి ఈ విషయం చెప్పిన. అందుకొరకే ఇవన్నీ కూడా నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నా, మీరు గట్టిగా ఉండండి. మీరు ఏ రేటుకి ఇస్తారో ఆ రేటు ఖచ్చితంగా చెప్పండి. గ్రామ సభలో మీరు అనుకున్న రేట్ వస్తేనే మీరు భూములు ఇవ్వండి. లేకపోతే మనం ఏ రకంగా వెళ్ళాలో, ఎక్కడ వెళ్ళాలో దాని పరంగా న్యాయపరంగా
మనం రేపు ఎదుర్కోవడానికి కూడా మీరు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి నేను అనుకుంటాను.